సో చూడండి, ఇవి వేల ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో మీకు కూడా తెలుసుకున్నానంటే లాస్ట్ వరకు చూడండి. చూసారుగా నేను ఎలా అంటే నా చేతిలో ఒక దువ్వెన వచ్చింది. మీరు దాని బదులు మీ షార్ట్ ఫిలింలో మీ వెపన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అయితే మీ షార్ట్ ఫిలింలో మీ వెపన్ ఏదో తర్వాత మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో ఎలా షూట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. వీడియో మీరు ఎలా షూట్ చేసుకోవాలి, కొంచెం వెనకెళ్ళి ఇసిరినట్టు యాక్షన్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుద్దంటే ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో తర్వాత మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ ఇచ్చుకొని కొంచెం దాన్ని ఇంప్రెసివ్గా మార్చుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే మన వీడియో మీద క్లిక్ చేసి రివర్స్ మీద క్లిక్ చేస్తే అది రివర్స్ అయిపోతుంది. తర్వాత మనం చెయ్యి అయితే ఎక్కడైతే ఎత్తామో తర్వాత మనం క్యాచ్ పట్టినంత వరకు స్పీడ్ చేసుకోండి. మీకు కావాలంటే స్పీడ్ చేసుకోండి, లేదంటే అక్కర్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు. తర్వాత ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి. తర్వాత చూసారా జూమ్ అయ్యింది మనం క్యాచ్ చేసే దగ్గర. సో ఇలా వస్తుంది మీరు అలా చేస్తే. తర్వాత మీకు కావాలంటే కొన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు ఏదైనా అవసరం లేని పార్ట్స్ ఉంటే మీరు ట్రిమ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మీరు లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ షీల్డ్ అని ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే దాని మీకు ఇలాంటి ఒక ఫోల్డర్ వచ్చేస్తుంది. తర్వాత మీకు కావాల్సిన బ్లాస్టింగ్ చూసారా, ఆ బ్లాస్టింగ్ సీన్ మనం తర్వాత బ్లడ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం చూసారుగా మీకైతే చెయ్యాలని నేను రికమెండ్ అయితే చేయను, జస్ట్ చెప్తున్నాను. సో ఇలా వస్తుంది మనకి ఒక స్పార్క్ ఎఫెక్ట్ లాగా. మీరు చెయ్యమని అవసరం ఏంటలేదు. సో మీకు ఇలా కావాలంటే చేసుకోండి, లేదంటే అవసరం లేదు. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ వీడియోని, అంతే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.